ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంట్రిక్స్ వన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన ఒక టాప్ 5 క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 5 క్వశ్చన్లు కూడా ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేవండి. ఎస్ఎస్సి సిహెచ్ఎల్ జరిగిన ప్రీవియస్ ఇయర్స్లో ఎటువంటి క్వశ్చన్స్ అయితే ఇచ్చాడో ఆ క్వశ్చన్స్నే మీకు ఇక్కడ సాల్వ్ చేసి చూపిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇంకా మనం లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 1.5x ఈక్వల్ టు 0.04y, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y మైనస్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్ అంటున్నాడు. ఓకే, ఇది నార్మల్ క్వశ్చన్, సింప్లిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సో 1.5x ఈక్వల్ టు 0.04y అయితే y మైనస్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్ ఎంత అంటున్నాడు. ఫస్ట్ మనం చూద్దాం అసలు y బై ఎక్స్ ఎంత వస్తుందో. చూస్తే కనుక 1.5 బై 0.04 అనేది. ఓకేనా, సో పాయింట్ రిమూవ్ చేయాలంటే 150/4 అని తీసుకుంటాం అనమాట. ఎలా అంటే మీరు చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ 1 ప్లేస్ ఉంది కాబట్టి ఒక 0 పెడతాం. పెడితే ప్లేసెస్ బ్యాలెన్స్ అయిన తర్వాత డైరెక్ట్గా పాయింట్ లేకుండా తీసుకోవచ్చు. సో 2 టేబుల్ 75 టైమ్స్, ఇందులో 2 టైమ్స్. సో వాడు అడుగుతుంది y మైనస్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్ అంటున్నాడు. సో మీరు డైరెక్ట్గా యాడ్ చేసి ఇచ్చింది, ఇది y ఇది x అని తీసుకుంటే డైరెక్ట్గా మైనస్ చేయొచ్చు, డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. సో ఫస్ట్ 75 మైనస్ 2 బై 75 ప్లస్ 2. సో యాడ్ చేస్తే 73/77 అనమాట. సో ఆప్షన్ డి. ఓకే, సో ఇది అడిగాడు మీకు ఎగ్జామ్లో. ఇంత సింపుల్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. కొన్ని టఫ్గా ఉన్నప్పటికీ కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఒక జనరల్ స్టడీస్ క్వశ్చన్ చూద్దాం, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్. మొత్తం మీకు ఒక 5 క్వశ్చన్లు చూపిస్తాను ఎలా ఉంటాయి అని తెలియడానికి. ప్రతి ఒక సెక్షన్ నుంచి నేను క్వశ్చన్ చూపిస్తాను. అంటే అర్థమెటిక్ ఎలా ఉంటుంది, రీజనింగ్ ఎలా ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ ఎలా ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఎలా ఉంటుందని. ఓకేనా, చూద్దాం. చూడండి, ద టైటిల్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యాక్టర్ దిలీప్ కుమార్ ఈజ్. ఆప్షన్ ఏ, The Substance on the Shadow, an autobiography. Romancing with Life, an autobiography. Actually, I met them, and an unfinished story. మొత్తం 4 టైటిల్స్ ఇచ్చాడు. ఎవరి గురించి అడుగుతున్నట్టే యాక్టర్ దిలీప్ కుమార్ యొక్క ఆటోబయోగ్రఫీ అన్నాడు. దిలీప్ కుమార్ అంటే ఎవరంటే బాలీవుడ్ యాక్టర్ అండి. బాలీవుడ్ యాక్టర్ అయితే ఇతను పంజాబ్లో ఉండి ఇప్పుడు మన పాకిస్తాన్లో ఉన్న పెషావర్లో అతను జన్మించడం జరిగింది. 2021లో ఈయన చనిపోయారు. మన బాలీవుడ్లో ఖాన్ ట్రిపుల్స్ అంటాం, అంటే ఖాన్ త్రయం అని అంటాం, 3 ఖాన్స్ అని అంటారు కదా. అలాంటి ఖాన్స్ కోసం చెప్పాలంటే మొట్టమొదటిగా బాలీవుడ్లో ఖాన్స్ అని చెప్పిన పర్సన్ ఇతని గురించి అనమాట. ఫస్ట్ ఖాన్ అని అంటారు ఇతన్ని. ఓకే, సో ఇతను రాసిన బుక్ పేరు ఏంటంటే ద సబ్స్టెన్స్ అండ్ ద షాడో. ద టైటిల్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యాక్టర్ దిలీప్ కుమార్ వచ్చేటప్పుడు ద సబ్స్టెన్స్ అండ్ ద షాడో. సో ఇది గుర్తుంచుకోండి, ఇది ఆల్రెడీ ఒకసారి అడిగాడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్ అండ్ ద సిక్స్త్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ నెంబర్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్కి ఫస్ట్ నెంబర్కి ఎలాగైతే రిలేషన్ ఉందో, సిక్స్త్ నెంబర్కి ఫిఫ్త్ నెంబర్కి కూడా అదే రకమైన రిలేషన్ ఉంది. ఈ రిలేషన్స్ని బేస్ చేసుకుని ఆ లాజిక్ ఏంటో గెస్ చేసి ఇప్పుడు మీకు థర్డ్ నెంబర్ ఏమొస్తుంది చెప్పమని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో ఇది ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్లో ఇది. ఓకేనా, ఇది ఫిఫ్త్ అండ్ సిక్స్త్. ఇప్పుడు అడుగుతుంది థర్డ్ రిలేషన్ టు ఫోర్త్ నెంబర్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, ఒక ఆప్షన్ చెప్పండి, థర్డ్కి రిలేటెడ్గా ఉండే నెంబర్ చెప్పమన్నాడు. సో ఇది యాక్చువల్లీ రీజనింగ్లో ఎనాలజీలోని వన్ ఆఫ్ ద మోడల్ అనమాట. ఎనాలజీ మీకు ఈ సింబల్ కూడా కనిపిస్తుంది కదా, ఇది ప్రపోర్షనాలిటీ సింబల్లా కనబడుతుంది మీకు. దీన్ని ఎనలాగస్ అంటారు లేదా సిమిలారిటీ అని అంటారు అనమాట. సో ఇచ్చిన సెట్లోని 2 నెంబర్లకి ఒక సిమిలారిటీ రిలేషన్ ఉంటుంది, ఒక సిమిలర్ రిలేషన్షిప్. ఆ రిలేషన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి నెక్స్ట్ సెట్కి అదే రూల్ అప్లై చేస్తాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి, 21లోంచి 3 తీసేస్తున్నాను. తీసేస్తే ఎంత వస్తుంది చూడండి, 18 3s are 54. ఓకేనా, ఇది ఫస్ట్ సెట్ లింక్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 29 మైనస్ 3 తీసేస్తున్నాను. ఎంత వస్తుంది చూడండి, 26. ఈ వచ్చిన ఆన్సర్ను మళ్ళీ 3తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఎంత వస్తుంది చూడండి, 78. ఇది థర్డ్ సెట్. మీరు అబ్జర్వ్ చేస్తే లాజిక్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది.
ఒకసారి -3 చేయాలి, తర్వాత ×3 చేయాలి. సో ఇదే లాజిక్ మనం సెకండ్ సెట్కి అప్లై చేస్తే ఫస్ట్ 24 ఉంది కాబట్టి 24 - 3 21, -3 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ×3, 21 × 3 = 63 అనమాట. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ బి. ఓకేనా? సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మొదట సెట్కి ఏ లాజిక్ అయితే అప్లికేబుల్ అయిందో అదే లాజిక్ ఫైనల్ సెట్కి అప్లికేబుల్ అవ్వాలి. అలా అప్లై అయితేనే మీరు తీసుకున్న లాజిక్ కరెక్ట్ అని. అంతే తప్ప ఇక్కడ ఒక ప్యాటర్న్, క్లైమాక్స్లో ఒక ప్యాటర్న్ మీరు తీసుకోకూడదు. ఒకే ప్యాటర్న్ మొత్తం సెట్కి వర్కౌట్ అవ్వాలి. ఓకేనా? సో ఆప్షన్ బి 63 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇంగ్లీష్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్ ఇవ్వడం జరిగింది, వర్డ్స్, దాన్ని సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఎలా చెప్తారు అంటే ఏకరూప ప్రశ్న అంటాం. సో ఈ మొత్తం ఏంటంటే ఎక్స్టెన్షన్ చేసిన వర్డ్, దీన్ని సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఏ విధంగా చెప్తారు అంటున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడంటే వన్ థింగ్ దట్ కెన్ బి డివైడెడ్ అంటున్నాడు. మీరు ఒక థింగ్ చెప్పాలి, అది కట్ అవడానికి ఛాన్స్ ఉన్నది అనమాట. ఓకే, సో ముందు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఒక్కొక్క దాని మీనింగ్ ఏంటో చూస్తే అది మీకు అర్థమవుతుంది. డివిజబుల్ అంటే భాగించబడింది, బర్డును అని అంటాం. ఓకేనా? భాగిస్తాము అని అంటాం. నెక్స్ట్ రిమైండర్ అంటే మిగిలేది, ద వాల్యూ దట్ క్యాన్ బి లెఫ్ట్, శేషము అంటాం. కోషెంట్ అంటే భాగఫలము అంటాం, అంటే ఎన్నిసార్లు కట్ చేయగలమో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు 10 ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10, దీన్ని మనం 2తో డివైడ్ చేసాం అనుకోండి, ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. ఎంత మిగులుతుంది? 0 మిగులుతుంది కదా. ఈ 10ని మిడిల్లో ఉన్నదాన్ని డివిడెండ్ అంటాం. ఈ మిడిల్లో ఉన్నదాన్ని డివిడెండ్ అంటాం. ఈ లెఫ్ట్ 2ని ఏంటంటే డివైజర్ అని అంటాం, భాగించేది. మ్యాథ్స్ క్వశ్చనే, బట్ ఇంగ్లీష్లో అడిగాడు ఒకసారి. 5నేమో కోషెంట్ అంటాం, 0ని రిమైండర్ అంటాం. జనరల్గా ఇది ఆల్రెడీ మ్యాథ్స్ తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, వెంటనే రిమెంబర్ చేసుకుంటారు కూడా. ఓకేనా? బట్ ఈ 10 మిడిల్లో ఉంది చూసారా, దీన్ని మనం డివిడెండ్ అంటాం. మనం కట్ చేస్తుంది దీన్ని కూడా 10ని 2 చొప్పున కట్ చేస్తే 5 పార్ట్స్ అవుతుంది అనమాట. 2 చెప్పింది కట్ చేస్తే 5 పార్ట్లుగా విడిపోతుంది అనమాట. సో ఇక్కడ కట్ చేసింది ఏంటి? డివిడెండ్ అనమాట. సో ఇక్కడ వాడు ఏమంటాడు? వన్ థింగ్ దట్ కెన్ బి డివైడెడ్ అంటాడు. ఏదైనా ఒక థింగ్ డివైడ్ అవుతూ ఉంటే దాన్ని షార్ట్గా ఏం చెప్తారంటే డివిడెండ్ అంటారు. డివిడెండ్ అన్నది బ్యాంకు వాటిలోనూ వాడతాం, మనకు వాళ్ళు బ్యాంక్ లాంగ్వేజ్లోకి వస్తుంది. మన మ్యాథ్స్లో అయితే డివిడెండ్ అంటే విభాజ్యము అంటారు. ఓకేనా? విభాజ్యము అంటారు. సో దాన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ సి. ఓకే, సో కొన్నిసార్లు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడండి. అంటే CHSL వరకు అయితే పర్లేదు, CGLకి అయితే ఇంకా వేరేగా ఉండొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, A sells an article to B at 10% profit. B sells it to C at 25% profit. If C pays 6,875 rupees for it, then the price at which A bought it is అంటున్నాడు. A ఒక ఐటమ్ని కొనుక్కుని Bకి 10% ప్రాఫిట్కి అమ్మాడంటండి. ఓకేనా? B అదే ఐటమ్ని Cకి 25% ప్రాఫిట్కి అమ్మేస్తే ఫైనల్గా C 6,875 రూపీస్ పే చేస్తే ఏకి ఎంత కాస్ట్ పడింది? అది ఒరిజినల్గా ఏ ఎంత కొన్నాడు అంటున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసుకున్నా ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి బేసిక్గా అడిగే మోడల్ అనమాట. అయితే చాలామంది చాలా లెంతీగా ఉంటుందేమో అని అనుకుంటారని, మనం లెంతీగా ఏం చేయట్లేదు. మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ట్రాన్సాక్షన్ ఏ నుంచి సికి జరిగింది కదా, జరిగినప్పుడు వచ్చిన ఓవరాల్ చేంజ్ చూడాలి. అంటే ఏ నుంచి సికి వచ్చినప్పటికీ ప్రైస్లో ఉన్న చేంజ్ ఎంతో చూస్తే మీకు లెక్క అర్థమైపోతుంది. అంటే ప్రైస్ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అన్నది. దీన్ని ఎలా చెప్తారంటే ఫస్ట్ ఇండివిజువల్ చేంజ్. ఫస్ట్ ఏమైంది? 10% ప్రాఫిట్ కాబట్టి +10. ప్రాఫిట్ అంటే ప్లస్, లాస్ అంటే మైనస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 25 పెరిగింది, 25. ఓకేనా? రెండు సేమ్ చేంజెస్ ఉన్నప్పుడు థర్డ్ది కూడా పాజిటివ్ వస్తుంది. అంటే రెండు మైనస్లో ఉన్నా రెండు ప్లస్లో ఉన్నా పాజిటివ్ ఆన్సర్ ప్లస్ పెట్టుకుని కంబైన్డ్ పర్సెంటేజ్ తీసుకుంటాం. ఇది నెట్ చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో 10 + 25 35. ఈ 0 కట్ చేస్తే 2.5, 37.5%. మనకు వచ్చిన ఆన్సర్ పాజిటివ్ కాబట్టి ఎక్స్ట్రా వచ్చింది అనమాట. అంటే ఏ 100 పార్ట్స్ తీసుకున్నాడు అనుకోండి, సి 37.5 ఎక్కువ కొనుక్కున్నాడు అంట వచ్చేటప్పటికి. అంటే 137.5 పార్ట్స్ ఈక్వల్ టు 6875 అయితే ఏ ప్రైస్ ఎంత? 100 పార్ట్స్ ఎంత తీసుకోవాలి. సో క్రాస్ చేస్తే 100 × 6875
బై 137.5 ఇంటూ 10 అని తీసుకున్నాను, ఎందుకంటే పాయింట్లో ఉంది కదా కట్ అవుతుందని. సో ఇది ఇందులో 5 టైమ్స్ 5 ఇంటూ 10 50, 50 ఇంటూ 100 5000. ఓకేనా. సో ఏ కొనుక్కున్నది 5000కి, అక్కడి నుంచి బీకి 10% ప్రాఫిట్ కమ్మేశాడు. బి ఒక రేటు కొనుక్కుని మళ్ళీ దాని మీద 25% వేసుకుని సికి వేసుకున్నాడు అనమాట. సికి వచ్చినప్పుడు 6875 వచ్చింది. సో చాలామంది ఏమనుకుంటారంటే ఏని ఎక్స్ అనుకుంటారు, అక్కడి నుంచి 10% ప్రాఫిట్ కాబట్టి 110% ఎక్స్ అంటారు. మళ్ళీ సికి వచ్చినట్టు 25% కాబట్టి 125% ఆఫ్ 110% ఆఫ్ ఎక్స్ అనేస్తారు. దానివల్ల క్యాలిక్యులేషన్ లెంత్ అవుతుంది తప్ప మనకు ఆన్సర్ ఏమి తొందరగా రాదు. సో టైం వేస్ట్ చేసుకోకూడదంటే మనకు ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్లో చెప్పిన కాన్సెప్ట్ని వాడుకుంటాం. పర్సంటేజ్లో కూడా వాడాము. ఇది చేంజ్, ఓవరాల్ చేంజ్ అనమాట. అంటే ఏ నుంచి సి వరకు జరిగిన ట్రాన్సాక్షన్లో వచ్చిన ఓవరాల్ చేంజ్ ఎంత అన్నది మీరు గెస్ చేయగలిగితే ఆన్సర్ ఈజీగా అయిపోతుందండి. ఓకేనా. సో మీకు ఆన్సర్ నెగిటివ్లో వచ్చిందనుకోండి, తగ్గింది అనమాట. ఇప్పుడు -37.5 వస్తే 100 కన్నా 37.5 తగ్గుంది అంటే 62.5% ఈక్వల్ టు 687.5 అని తీసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చింది ఓవరాల్గా పాజిటివ్ ఆన్సర్ కాబట్టి ప్లస్ తీసుకున్నాం. ఓకే. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా అడుగుతున్నాడు. ఓకే. ఇది స్టూడెంట్స్ ఎంటైర్ CHSL-కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్ పేపర్లోని ఒక 5 క్వశ్చన్స్ ఉంది ఎక్స్ప్లెనేషన్. అయితే చాలామంది అడుగుతున్నారు, సార్ తక్కువ క్వశ్చన్స్ చెప్తున్నారు, మాకు ఎంటైర్ కాన్సెప్ట్ ఉందా, మాకు మెటీరియల్ ఏమైనా ఉందా, ఇలాంటి విషయాల కోసం చాలామంది అడుగుతున్నారు. అయితే మనం కూడా ఎప్పటి నుంచో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఫుల్ క్లాసెస్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలని ఛానల్ నుంచి అనుకుంటున్నామండి. ఈ ఇయర్ మనం చెప్పుతున్న కోర్స్ని, ఫుల్ ఎంటైర్ కోర్స్ని మనం యాప్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మన ఓన్ యాప్, శామ్స్ అనే యాప్ని మనం డెవలప్ చేయడం జరిగింది. సో ఈ యాప్ మీకు ప్లే స్టోర్లో దొరుకుతుందండి. సో ఎవరికైనా సరే, సార్ మేము ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాము, SSC CHSL ప్రిపేర్ అవుతున్నాము, లేదా బేసిక్స్ బ్యాంక్స్ కానీ ఏదైనా కానీ, లేదా ప్లేస్మెంట్స్ కానీ, ఇలా ఏ ఎగ్జామ్స్ ఐసెట్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ అయినా ప్రిపేర్ అవుతున్నాము అని ఎవరైనా అనుకుంటే వాళ్ళందరికీ అవైలబుల్ అయ్యేలాగా తక్కువ ప్రైస్లో మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తూ కోర్సుని ఇస్తున్నామండి. ఓకేనా. సో టెస్ట్ పేపర్స్ మాత్రం ప్రజెంట్ అయితే ప్రతి సెట్లోనూ కొన్ని అర్థమెటిక్, కొన్ని రీజనింగ్, కొన్ని జనరల్ అవేర్నెస్ 15 to 20 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీడే సెట్స్ పెట్టడం జరుగుతుంది. సో అదేవిధంగా టోటల్ కాన్సెప్ట్ని, బేసిక్ కాన్సెప్ట్ని కూడా వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే మనం అర్థమెటిక్ రీజనింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాము, ప్యూర్ మ్యాథ్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాము అని ఎవరైనా అనుకున్నా, లేదా తక్కువ టైంలో మార్క్స్ క్రాక్ చేయాలనే ఆలోచనతో ఉన్నా, ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ తక్కువ అమౌంట్తో కోర్స్ నేర్చుకోవాలని అనుకునే వాళ్ళకి ఈ యాప్ యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఆల్రెడీ వింటున్న వాళ్ళకి అందరికీ తెలిసింది చెప్పాను. సో ఇంకా ఎవరైనా సరే తెలియని వాళ్ళు ఉంటే పెట్టుకోండి. సో ఈ రోజు నుంచి మీకు ప్రతిరోజు ఒక వీడియో ఆ యాప్లో కనబడుతుంది. సో మీరు చూసుకోవచ్చు. ఓకేనా. సో లేదు ఫ్రీగా వీడియోస్ చూద్దామన్నా కొన్ని కోర్సెస్ ఉన్నాయి, అవి కూడా మీరు చూసుకోవచ్చండి. ఓకే స్టూడెంట్స్. సో నెక్స్ట్ వీడియోలో మరొక సెకండ్ సెట్లోని ఇంకొక 5 క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వీడియో పెట్టడం జరుగుతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి స్టూడెంట్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.